హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరదానికి ఏమైంది? రోజెందుకు వీడియోలు అప్‌లోడ్ చేస్తలేవు? మళ్ళా మొన్ననేమో వీడియో అప్‌లోడ్ చేయలేదు. మరి మొన్న అయితే అప్‌లోడ్ చేయలేదుగా. మరి నిన్నైనా చేయొచ్చు కదా! అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారు కదా! ఈ 2 డేస్ వీడియోస్ ఎందుకు అప్‌లోడ్ చేయలేదంటే, నేను చెప్పినా కదా! కిచెన్‌లో కలరేసుకొని ముగ్గులేసుకుంటా అని చెప్పి. సాటర్‌డే, సండే ఫుల్ డే మొత్తం ఆ ముగ్గులేసి, ఆ కలరేసే వరకే సరిపోయింది. ఇక అందుకే ఆ 2 డేస్ ఎడిటింగ్ అయితే చేయలేదు. ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన వీడియో ఉంది. కానీ దానికి వాయిస్ చెప్పలేదు. ఇక సాటర్‌డే రోజేమో ఏమనుకున్నానంటే సండే వరకు అంటే రేపు ఆఫ్టర్‌నూన్ వరకు కంప్లీట్ అయితదేమో. ఆఫ్టర్‌నూన్ వాయిస్ చెప్పుకొని బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకుందామని నేననుకున్నాను. కానీ 2 రోజులు ఫుల్‌గా కిచెన్‌లోనే పనయిపోయింది. అందుకే వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఈడైతే ఇది వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగ్. చాలా లాంగ్ అని చెప్పి తిట్టుకోకురి. ఎందుకంటే ఇప్పుడు నేను వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగ్ ఉంది. తర్వాత నేను థర్స్‌డే రోజైతే వ్లాగ్ అయితే చేయలేదు. ఫ్రైడే రోజు వ్లాగ్ చేసిన. తర్వాత సాటర్‌డే, సండే ఈ 2 కలిపి ఒకే రోజు ముగ్గులేస్తున్నాను కదా! మొత్తం ముగ్గులే ఉంటాయి కాబట్టి ఒకే రోజు అప్‌లోడ్ చేస్తాను. మొత్తం 3 వీడియోసే అప్‌లోడ్ అయితవి. మళ్ళా మీరు అనుకోకుర్రి వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే ఈ 6 డేస్ వరకు ఇవే కంటిన్యూ అయితాయా అని చెప్పి ఇక్కడైతే వెడ్నెస్‌డే రోజు మార్నింగ్ అయితే నేను టిఫిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను బోండాలు చేస్తే చాలా మంచిగా వస్తాయి. అవి బోండాలు కావచ్చు, చిట్టి చిట్టి పునుగులైనా కావచ్చు. కానీ ఈసారి ఎందుకో మొత్తం షేపాటు అయిపోయినాయి. ఎట్లా అంటే నేను నైటే పిండి కలిపి పెడతా. పిండి కలిపిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెడతా. అయితే నేను ఏం చేసినా అంటే ట్యూస్‌డే రోజు నైట్ పిండి కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టడం అయితే మర్చిపోయినా. ఆ పిండిని బయట పెట్టేసరికి బాగా అంటే బాగా పులిసిపోయింది. పిండి ఎట్లా కలిపినా అంటే నేను పెరుగు తోడేస్తాను గదా! ఎప్పుడైనా సరే ఆఫ్టర్‌నూన్ ఒక్కటే పూట మేము పెరుగు తింటాం. నైట్ అస్సలు మా సార్ తిననియ్యరు. పిల్లలకు గూడా నేను వాళ్ళకి నైట్ పెరుగు పోయను. సో, కొంచెం పెరుగు మిగులుతదిగా, ఆ కొంచెం కొంచెంని ఒక దగ్గరేసి అదొక బౌల్ నిండా కాంగానే దాంతోని నేను పునుగులైతే చేస్తాను. అట్లనే 1 ½ కప్పు అయితే పెరుగు తీసుకొని దాంట్లో 2 కప్స్ వరకు గోధుమ పిండి వేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టుకున్నా. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. నేనది మర్చిపోవడంతోని బాగా పులిసిపోయింది. ఇగ బోండాలు వేసేటప్పుడు అవి ఊకనే డ్రాప్ అయిపోతున్నాయి. మొత్తం లూజ్‌గా అయిపోయినాయి. ఇంకోటేంటి అంటే నాకు కడాయిలో ఆయిల్ గూడా ఎక్కువ లేదు. ఇంట్లో ఆయిల్ అయితే అయిపోయింది. మనం బోండాలు చేసేటప్పుడు ఎట్లుండాలంటే, ఆ బోండాలు వేసిన తర్వాత అవి ఆయిల్‌లో స్విమ్మింగ్ జేయాలె. గట్లుంటే మంచి షేపొస్తది. ఇగ గట్లయితే కాలేదని జెప్పి ఇంకొంచెం పిండి కలిపి అటునో ఇటునో వాళ్ళ టిఫిన్ మట్టుకైతే బోండాలేసిన. నేనేమనుకున్నా అంటే, నేను ట్యూస్‌డే రోజు నైట్ అయితే టమాటా చట్నీ జేసిన. మనం అన్నంలోకి తినే టమాటా చట్నీ వేరే ఉంటది. తర్వాత టిఫిన్‌లోకి తినేది వేరే ఉంటది. అన్నంలోకి తినేదైతే కొంచెం కారంగా చేసుకుంటాం కదా! టిఫిన్‌లోకి అది అస్సలు పని చేయదు. నేనేం చేసినా అంటే, ఇగ కొంచెం కడాయిలో ఒక 2, 3 టేబుల్ స్పూన్ అంత పల్లీలు, కరివేపాకేసుకొని ఫ్రై చేసుకొని, దాన్ని పేస్ట్ లాగా చేసుకొని, ఇగ నైట్ చేసిన టమాటా చట్నీ ఉంది కదా! దాంట్లో వేసేసి కొంచెం వాటరేసేసి, గ్రైండ్ చేసి, సాల్టేసి పోపయితే పెట్టినా. నిజంగా చెప్తున్నా టమాటా చట్నీ అయితే సూపర్ అంటే సూపరుంది. ఇగ ఏం చేషినా తెలుసా? బోండాలన్నీ 4, 5 మిగిలినాయి గదా! వేడి వేడిగా టమాటా చట్నీ యేసుకొని మంచిగా తినొచ్చని అనుకుంటే, మా పిల్లలు, మా సారు అక్కడికే ఆ టమాటా చట్నీనయితే అయిపోగొట్టిండ్రు. ఇగ వాళ్ళ కోసమయితే నేను టిఫిన్ పెట్టి విషమన్ రెడీ చేషిన. టిఫిన్ ఎవరు పెడతారు? నేనే పెట్టుకోవాలి. ఆ! తిను మళ్ళా టైం అయితుంది అందుకే. దానికి కొద్దిసేపే పెడతారా? ఆ? దానికి కొద్దిసేపే పెడతారా? ఆ! అవును. ఏంది చిన్నగా ఇంత ఇంత కొద్దిసేపు కాకపోతే ఎంత ఎంత ఆ! ఏం గులుగుతున్నావు నాన్నా? విషమా? పెట్టు బుగ్గ పెట్టు. పెడుతున్నా. ఆ. చేతులకు అంటితే వాష్ చేసుకోవచ్చు నాన్న. హ్యాండ్ వాష్ చేసుకొని పోదువు. అంటనే ఏం కాదు. సిద్ధం కంటినానికి ఏమవుతుంది? ఏమవుతుంది? ఉతుకుతాం. ఉతుకుతా. నువ్వెందుకు నన్ను ఎప్పుడు దవడకు పెడతావు? మంచిగా పెట్టు, మంచిగా తింటా. నిన్ను అందరూ అడుగుతుంది తెలుసా విషయమ్మ? మన ఛానల్లో నిన్ను అందరూ అడుగుతుండ్రు విషయమ్మ మాట్లాడతలేదు అని చెప్పి. ఆ హారికతనైతే కోడలి పిల్ల మాట్లాడతలేదని చెప్పి అడుగుతుంది.
నిజంగా అక్క కోడలి పిల్ల అస్సలే మాట్లాడతలేదు ఈ మధ్య అని అంటుంది. నేను చెప్పిన కదా విషయం ఫస్ట్ క్లాస్ పోయింది అందుకే మాట్లాడతలేదు అని చెప్పిన కదా. ఉం? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు, అందరికీ హాయ్ చెప్పు, హాయ్. మంచిగా మాట్లాడు. హారిక నన్ను కోరదంటుంది. ఎప్పుడు అట్లనే అంటది కదా. చెప్పే నువ్వే. నువ్వు బాగా నచ్చినావు అని చెప్పేసి నేను కోడలు అని అంటుంది. అనొద్దా? కోడలి పిల్ల అంటది. కోడలి పిల్ల అంటది. తిను టైం అవుతుంది ఇక. మంచిగా తిను. కన్నయ్య అయితే స్కూల్లో దింపొస్తాను పోతుందా. హాయ్ చెప్పు కన్నయ్య, హాయ్ చెప్పు. ఈ వాటర్ బాటిల్ ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి. మా తెలుగు అక్క ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికి పోయి అయితే వాటర్ తీసుకొని వచ్చేటప్పుడు అందుకే ఈ బాటిల్ తీసుకోతున్నా. నమస్తే ఆంటీ. నమస్తే చెప్పు, చేతులు దగ్గర పెట్టు. హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. పంపివా స్కూల్కి? ఇంకా లేట్ అయితే లేదు. స్కూల్కి పంపించమంటే మేము పని చేసుకుంటుంటుందిరా నాయన. ఇల్లు కడుగుతుంది అక్క. వాన రాలే కదక్క. వాన రాలేదా? వాన రాలేదా? ఎప్పుడు వచ్చింది? నైట్ వచ్చిందా? ఏమో నాకు మెలకనే లేదు. ఎండ కొడుతుంది బాగా. వాటర్ అయితే తీసుకొని వస్తున్నా. మేము చిన్నప్పుడు ఎప్పుడు బావి కాడికి అయినా కూడా వాటర్ బాటిల్ ఉంటుంది కదా, చేతులు పట్టుకుంటే బరువు అని ఇగో ఇట్లా పట్టుకొని పోయేది మంచిగా. అమ్మ వాతావరణం అయితే మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, 24 గంటలు శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇక్కడ పెట్టిన ఈ బాటిల్ పెట్టి మళ్ళీ పోతున్నా. ఏడికి పోతున్నా అంటే ఈరోజు వంట చేయాలి కదా. మా సార్కి ఏమో మునగాకు పచ్చడి మళ్ళీ కావాలంటే అది చేయమని. మునగాకు ఇక చూసిందిగా ఇంట్లో ఉన్న బాధలు చేసే సాహసాలు. అగో పెద్ద చెట్టు ఇప్పుడు నా దగ్గర కట్టె కూడా లేదు. మళ్ళీ నేను ఇప్పుడు దానికి పచ్చడి చేయడం కోసం ఆకు తెంపుకోవాలి. ఇగో ఇంత అయితే తెంపుకున్నా. మునగాకు బంగారం అయిపోయింది. అందుకే మనకి ఏదైనా వస్తే మనం ఒక్కల మీద దాచిపెట్టుకోవాలి. అందరికీ నేను అది చేస్తాను, నేను ఇది చేసిన అని చెప్తాం అనుకో, వాళ్ళు ట్రై చేసినాక మనకు మిలగకుండా పోతుంది. ఇప్పుడు అట్లనే ఉంది. మా పక్కన బెంగాలీ ఆంటీ వాళ్ళు ఇగో ఇటు బట్టలు ఆరేసిన చూడు, ఆ ఆంటీ నాకైనా ముందే రోజు 2 రోజులకు తెంపుతా ఉండరు. నాకు అందుకే ఆకు దొరుకుతలేదు. ఇగో ఇది తెంపుతానికైతే మస్తు కష్టమైంది. కొంచెం ఇది బాగా థిక్ అయిపోయింది. కొంచెం పలసగా ఉంటే బాగుండేది అనిపించింది. అమ్మ ఎగిరి ఆ చెట్టు మీద ఆకు తెంపితే దమ్ వస్తుంది నాకు. అందుకే మనకు వచ్చింది మన దగ్గరనే పెట్టుకోవాలి, ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ అన్నట్టుగా. ఇప్పుడేమో ఒక్క చెట్టుకు 4-5 ఎగబడేసరికి ఆకే దొరుకుతలేదు. ఇక మా పాలంటే అయితే వస్తుంది దాది. क्या हो गया, आज लेट हो गए? हाँ गुना वाटर बाटिल చాగే. ఇక గది ముచ్చట అట్నో ఇట్నో ఆకైతే తెంపుకొని వచ్చిన. ఇప్పుడైతే మీగడ తీస్తున్న పాల మీద చాయ్ పెట్టుకోవడానికి నేనేం చేస్తానంటే, ఈరోజు పాలు వేడి చేస్తాను కదా, ఆ పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతా. నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే ఒకవేళ నేను యూస్ చేయాలంటే యూస్ చేస్తా ఆ పాలని. అయినా కూడా మీగడ మొత్తం సైడ్ కానీ ఆ పాలు పోసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ కొంచెం తిక్కుగా వస్తుంది. అది నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే మీగడ డబ్బాలో వేసేస్తాను. ఇలా 1 వీక్ ఒకసారి మీగడ చేయాల్సి వస్తుంది.
మొన్న ఒక సిస్టర్ అయితే ప్రాసెస్ చెప్పింది. నెయ్యిని వేడి చేసి కొంచెం పెరుగు తోడుబెట్టిన తర్వాత మీగడ చేస్తే మంచిగొస్తది అని జెప్పి. అయితే నాకేమో అనిపిస్తుంది గదా! ప్రాసెస్ ఎక్కువుంటదా అని అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేస్తే మనం కూడా ఈజీ ప్రాసెస్ అయితే మనం గూడా ఫాలో అవ్వచ్చు కదా! అని జెప్పి అట్లా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఆ సిస్టర్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. మొన్న మళ్ళీ అడిగితే తనైతే కామెంట్ చేసి చెప్పింది. ఈసారి మీరు గూడా ట్రై చేసినప్పుడు అంటే నెయ్యి చేసినప్పుడు అలాగే అయితే ట్రై చేస్తాను. ఒకవైపు అయితే చాయ్ పెట్టినా, ఇంకో వైపు ఏం చేసినా అంటే మునగాకు అంతా తెంపైతే గిన్నెలో వేసినా. చిన్న చిన్నవి ఆకులున్నాయి గదా! అవి నేను తర్వాత తెంపుదామని. ఒకవైపు అయితే అన్నం పెట్టినా, ఆడనేమో పాలు పెట్టినా, ఈడనేమో చాయ్ పెట్టుకున్నా. ఈ ఆకు ఇక ఏం చేస్తా ఇప్పుడు అన్నం, పాలు అయ్యే వరకు ఈ ఆకు ఉంటది కదా! ఇవన్నీ ఉన్నాయి కదా! చిన్న చిన్నవి ఒక్కొక్కటి ఆకులు లెక్క తెంపుకొని వస్తా. ఇయంతా తెంపేసరికి గంట టైం పడుతుంది. నిమ్మలంగా అక్కడ కూర్చొని చేద్దాం. ఈడ నిలబడి చేస్తే ఓ మస్తు అయితే ఉబ్బరిస్తుంది. అందుకే ఇక ఛాయ మంచి ఛాయ్ అనేది మన డేతోనే స్టార్ట్ అవుతుంది. ఛాయ్ తాగుకుంటూ కొద్దిసేపు ఫోన్ చూస్తే ఎంత రిలాక్స్గా ఉంటుందో అంతే రిలాక్స్గా పని కూడా అవ్వదు తెలుసా. ఎందుకంటే ఫోన్ చూసినాం అనుకో అలానే సొబుది అవుతుంది, మళ్ళీ పని అంతా అయిపోతుంది. అందుకే ఒక 5 నిమిషాలు జస్ట్ చూసుకొని ఇదంతా తెంపేసి మళ్ళీ వచ్చి అయితే కలుస్తా. ఇలా మునగాకంతా తెంపేసుకొని వాటర్‌లో ఏసినా మనకెప్పుడైనా సరే మునగాకు మీద వాటర్ అనేది ఉండదు. ఒక్క చుక్కయినా సరే జారిపోతూ ఉంటది. మనమే కొంచెం అటు ఇటు ప్రెస్ చేస్తూ మంచిగా ఆకునైతే క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఏం లేదు. ఎందుకంటే రోజు వర్షం వస్తూ ఉంటది గదా! కడగకున్నా పర్లేదనిపించింది. మళ్ళా మనకొక సాటిస్ఫాక్షన్ గావాలి గదా! కడిగినామన్నట్టుగా. అందుకని నేను గిన్నెలో మునగాకేసి ఒక్కసారి కడిగి పక్కన పెట్టుకున్నా. ఈలోపు ఆ అన్నం కూడా అయిపోయింది. అన్నం కూడా గంజి వంపేసి పక్కన పెట్టినా. కొన్ని రోజులేమో నేను గంజి వంపను అస్సలే. కొన్ని రోజులేమో గంజి వంపాలనిపిస్తది. అదేందో ఏమో నాకు అర్థమే కాదు. ఇంకో వైపయితే ఇంగ మునగాకు పచ్చడి చేస్తున్నా. మొన్న మునగాకు పచ్చడి చేస్తే మీరు ప్రాసెస్ అడిగిర్రు కదా! ఇప్పుడైతే నేను అది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ అంతా పల్లీలైతే వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనకు ఈ పప్పులనేవి మాడిపోవద్దు. ఈరోజు కొంచెం ఎక్కువగా యేసుకున్నాను పప్పులు గూడా. ఎందుకంటే మొన్న వేసుకున్నవి నేను అంటే మొన్న పచ్చడి చేస్తే ఒక్క పూటకే సరిపోయింది. అందుకని చెప్పి ఈరోజు పప్పులు గూడా ఎక్కువనే తీసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ మిక్సీలో అయితే వేసుకొని పొద్దున బోండా చేసినా గదా! బోండా చేయడం వల్ల కడాయిలో ఆయిల్ ఉంది గదా! మళ్ళీ అది ఆయిల్ డబ్బాలో వేసుకొని, అదే కడాయిని హీటర్ పైన పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నేను పచ్చిమిర్చి వేసిన తర్వాత అస్సలు కలపను. ఎందుకంటే అవి పేలుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి అది కరెంట్ హీటర్ గదా! అందుకే కలపను. పచ్చిమిర్చి కొంచెం కలర్ రాంగానే ఇలా టమాటోలు, తర్వాతొచ్చేసి వెల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. ఇగ మొన్ననేమో టమాటో, చింతపండు కొంచెం ఉడికిన తర్వాత మునగాకేసుకున్నాను గదా! ఇప్పుడైతే వాటితో పాటుగానే మునగాకైతే వేసుకొని, ఒక్క నిమిషం పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై జేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి మూత పెట్టి ఉడకనిస్తే మునగాకు మంచిగా ఉడికిపోతుంది. నేను మీ అందరికీ ప్రాసెస్ ఎందుకు షేర్ చేయట్లేదంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్రీ జేసినామనుకో, దానికి తగ్గట్టు ఉప్పు, కారం అవన్నీ చెప్పాలి. నేనేమో మా వాళ్ళకి నచ్చినట్టుగా వంట చేస్తూ ఉంటాను గదా! ఇప్పుడెట్లా అంటే హాఫ్ కేజీ కర్రీకి గింత కారమేస్తే వీళ్ళకి సరిపోతది అన్నట్టుగా ఉంటది గదా! మాకేమో నేను 1 టేబుల్ స్పూన్ కారము, లేకపోతే 1 ½ టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవి మా వంటకి సరిపోతాయి. అందుకే నేను క్వాంటిటీలయితే చెప్పట్లేదు. ఒకరేమో కొంచెం ఎక్కువ తింటారు, ఒకరేమో తక్కువ తింటారు. మళ్ళీ ఒకరికి ఒక టేస్ట్ నచ్చుతది, ఒకరికేమో ఎక్కువ టేస్ట్ నచ్చదు. ఇంకేంటి అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక కర్రీ అనేది మనం ప్రాసెస్ చూపించామనుకో, అది చూడ్డానికి క్వాలిటీ అనేది చాలా మంచిగుండాలే. ఇంకోటి ఏదైనా ఒక రెసిపీ షేర్ జేయాలంటే దాన్ని తక్కువ క్వాంటిటీలో జూయించాలే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు హాఫ్ కేజీ బెండకాయ కూర వండినామనుకో ఒక 4 టమాటాలు, మంచిగా 1 ½ టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి ఏసి మంచిగా గ్రేవీలాగా జూయించాలే. అదే ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు 1 కేజీ బెండకాయలు గూడా 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాను. ఎందుకంటే అల్లం ఫ్లేవర్ అనేది మా వాళ్ళకి ఎక్కువగా నచ్చదు. మళ్ళా తర్వాత టమాటోస్ గూడా నేను ఎక్కువేయను. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ బెండకాయ ముక్కలు, ముక్కలు కావాలి కాబట్టి వండితే నేను 2 టమాటాస్ ఏసి వండుతాను. 1 కేజీ బెండకాయలకు 4 టమాటాలు, 5 టమాటాలు కావాలి. 2 టమాటాలు సరిపోవు. కానీ మా వాళ్ళకేందంటే ముక్కలు మంచిగా ఉండాలి. ఆ బెండకాయ ముక్కలు ఎక్కువ కావాలి కాబట్టి నేను అట్లా వండుతా. నేను అదే ప్రాసెస్ మీకు చూయించాననుకో ఒకవేళ మీకు నచ్చకపోవచ్చు. అందుకే నేను చేసిన రెసిపీస్ అయితే షేర్ చేయట్లేదు. కాకపోతే
ఇప్పటి నుంచి నేనెట్లా చేసినా మీకైతే చెప్తాను. ఇందాక ఇవన్నీ అయితే వేసుకొని ఉడకడానికని పైనుంచి మూత పెట్టినా కదా! మళ్ళీ ఒకసారయితే మూత తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని అంతా అయితే కలిపేసుకున్నాను. ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేయడం వల్ల మనకు పచ్చడిలో నీళ్ళనేవి ఊరుతాయి. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతది. 5 నిమిషాల తర్వాత నేనైతే హీటర్ ఆఫ్ చేశాను. ఇక్కడ ఏం చూయించానంటే నేను మొన్న మా సార్‌వి ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్‌గా కట్ చేశాను గదా! ఆ హ్యాండ్స్‌ని తీసుకొచ్చి ఇలా మసి గుడ్డలకైతే వాడుతున్నాను. నేనెప్పుడైనా సరే ఇంట్లో యూజ్ చేసిన బట్టలుంటాయి గదా! వాటినే నేను మసిగుడ్డల కింద వాడతాను. వాటి కోసం సెపరేట్‌గా ఏం కొనను. నేనే కాదు చాలామంది అట్లనే జేస్తారు. ఇంట్లో ఉన్న ఓల్డ్ బట్టల్ని మసిగుడ్డలుగా లేకపోతే మళ్ళా కాళ్ళ కింద మనం తుడుచుకునే మ్యాట్‌ల లెక్క యూజ్ చేస్తాం కదా! నేనైతే ఎక్కువగా మసిగుడ్డల కోసమే ఆ ఓల్డ్ బట్టలనైతే యూజ్ చేస్తాను. ఇక్కడైతే పచ్చడి ఉడికిన తర్వాత దించేసి వచ్చి బట్టలైతే మడతబెడుతున్నాను. ఈ బట్టలేంటి అంటే ఒకవేళ నేను ఉతికిన తర్వాత వర్షమొస్తే ఇంట్లో ఆరేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే బట్టలు తీసి మడతబెడుతున్నాను. లేకపోతే అవి మంచిగా ఆరిపోతే సాయంత్రానికే మడతబెడతాను. ఎక్కువగా మీకైతే బట్టలు మడతబెట్టే వీడియో అయితే ఎప్పుడు చూయించలే కదా! నేను ఈవినింగ్ టైమ్‌లో చేస్తాను కాబట్టి ఆ పనైతే చూయించను. పచ్చడైతే దించేసి వచ్చినా అని చెప్పినా గదా! అన్నం గూడా వండేసిన. పచ్చడి ఉడికేటప్పుడే నేను గిన్నెలు తోమేసాను కాబట్టి, ఇప్పుడు గిన్నెలు తోమడానికి గూడా ఏం లేవు. అందుకే బట్టలు మడతబెట్టిన తర్వాత ఇల్లయితే ఊడుస్తున్నాను. ఇక్కడ నిన్న నేను కలరేసినా అని చెప్పినా గదా! ఇక్కడ చూడగానే మంచిగా ఉంది గానీ, కింద ఖాళీగా ఉంది గదా! ఆడ ఇంతకు మునుపు రెడ్ కలర్ ఉండే గదా! నేను ఒక కర్టెన్ లాగా వేస్తాను. అక్కడ ఎందుకులే వేయడం అని జెప్పి నాకనిపిచ్చింది. కానీ చూస్తున్నప్పుడు అంతగా బాగా అనిపిస్తలేదు. అందుకే నేను ఇల్లు ఊడుస్తున్నప్పుడు నా మైండ్‌లో నేనే అనుకుంటున్నాను. దీనికి కలర్ ఎయ్యనా? వద్దా? అని చెప్పి ఇల్లయితే ఊడ్చేసిన తర్వాత వచ్చి ఫస్ట్ అయితే పచ్చడిని మిక్సీ పడుతున్నాను గదా! మనం వేసుకున్న పప్పులనేది పౌడర్‌లా కాకుండా కొంచెం పంటికి తగిలేటట్టుగా ఉండాలి. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడినయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చడ నేను మొన్న చేశాను గదా! లేత ఆకుతో చేశాను. ఇది ముదురు ఆకుతో చేశాను గాబట్టి కొంచెం టేస్ట్ అయితే మొన్నటి కన్నా డిఫరెంట్‌గా ఉంది. అంటే మొన్నటిదే బావుంది. ఇదైతే మొన్నటి కన్నా బెటర్ అయితే నాకనిపించలేదు. కొంచెం లేతాకు తీసుకుంటే బావుండు గానీ, నాకేమో ఇక్కడ లేతాకు దొరకలేదు. ఇక నేనైతే పచ్చడిని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటరేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ పచ్చడి గట్టిగా వచ్చేస్తుంది. పప్పులు గూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి కొంచెం వాటరయితే పడతది. ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటున్నాను. ఇలా నేను ఎప్పుడైనా సరే పోపు పెట్టుకున్న తర్వాత పచ్చడిని 2, 3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ఏ రోటి పచ్చడైనా ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరమే లేదు. బయట పెట్టినా గూడా 2-3 రోజుల వరకు మంచిగా అయితే తినేయొచ్చు. ఇక చూషిర్రు గదా! పచ్చడి ఆయిలంతా పీల్చేసుకుంది. ఇంకా ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమి ఎయలేదిగ. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వేసుకొనైతే మూత పెట్టేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత ఎట్లాగో పిల్లలు రావడానికి కొంచెం టైం అయితే ఉంది. ఈలోగా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడేసుకొని మంచిగా కడుపు నిండా తినాలనిపించింది. అందుకే ఇంగ వెంటనే అన్నమేసుకొని పచ్చడి కలుపుకొనైతే తింటున్నాను. చెప్పిన గదా! మొన్నటిదే టేస్ట్ బావుంది. ఈరోజు గూడా టేస్ట్ ఏం మిస్ కాలేదు కానీ ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం లేతది కాకుండా ముదురు ఆకు తీసుకున్నాను గదా! ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తున్నట్టు నాకైతే అనిపిచ్చింది. ఏ రోటి పచ్చడ్లకైనా సరే ఆనియన్ లేనిదే అస్సలు నేను ఆ పచ్చడిని తినలేను. రోటి పచ్చడిలోకి ఆనియన్ అయితే సూపర్ ఉంటది గదా! మళ్ళీ పోయి ఆనియన్ కట్ చేసుకొని అన్నం అయితే తినేసాను. ఇగ ఈ లోపే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయింది. నేను స్కూలుకొచ్చాను. చూస్తున్నారు గదా! పిల్లలు పీటీ యూనిఫార్మ్‌లో ఎంత ముద్దుగున్నారో. కొందరికేమో యెల్లో కలర్, కొందరికేమో గ్రీన్, కొందరికేమో బ్లూ, కొందరికేమో రెడ్ కలరు. ఇలా 4 గ్రూపులుగా అయితే డివైడ్ చేశారంట క్లాస్‌లో. వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ కదా! విషమ కనిపిస్తదేమో అని చెప్పి చూసినాను. ఇది విషమ వాళ్ళ సెక్షన్ కానట్టుంది. తనైతే కనిపించలేదు. కన్నయ్యని తీసుకొని ఇంటికైతే వచ్చినా. పోయిందనా కరెంటు? ఊళ్ళ స్కూలేనా? ఎన్ని సార్లు పోయింది? మస్తు అయిందా ఆ? మస్తు అయిందా మస్తు టైంలో పోయిందా? అందుకే నీకు చెమటలు వచ్చినాయి. ఆ పండుగకి చెమటలు వచ్చినాయి ఏమో పండుకు. చెప్పాలా ఆ. అవి దేశమే వస్తుంది దేశం వచ్చిన మళ్ళీ కలర్ పోయింది మళ్ళీ సమయం వస్తే మళ్ళీ కలర్ పోయింది మళ్ళా మళ్ళా చుట్టూ అయితే మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది మీద వస్తుంది మొత్తం ఉబ్బరిచ్చిందే పండుగనికి ఉబ్బరిచ్చిందే నా చిన్ని పనుకు
ఇక మీరేమో అక్క విషయము మాట్లాడతలేదు, అక్క కన్నయ్య మాట్లాడతలేరు అని అడుగుతారు. ఇగో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల కన్నా ఫ్యాన్ సౌండే ఎక్కువగా ఉంటది. వాళ్ళేమో ఫ్యాన్ బంద్ చేస్తే ఒక్క సెకండ్ కూడా ఉండలేదు. అట్లా చేస్తారు. మమ్మ ఫ్యానే అంటారు. ఇక అందుకే నేనేం చేస్తానంటే వాళ్ళు మాట్లాడిన ఏమైనా వాయిస్ ఉన్నా కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. కానీ ఇప్పటి నుంచయితే అలా ఏం చెయ్యను. ఇక్కడ చెప్పినా గదా! ఏదో బోసిపోయినట్టుగా ఉంది అని జెప్పి, ఆ కింద బార్డర్‌లో గూడా కలరయితే వేసేనా. ఇలా కలరేసిన తర్వాత చూడడానికైతే మంచిగా ఉంది. రేపు దీనిపైన కొంచెం ముగ్గేసేస్తా. కలరేసిన తర్వాత కన్నయ్యకైతే అన్నం పెట్టినా. తనైతే అన్నం తింటుండు. మా కన్నయ్యకు ఈ రోటి పచ్చళ్ళంటే అంటే మస్తిష్టము. తను అలా మంచిగా తింటుంటే నాకు చాలా తృప్తిగా అనిపిస్తది. ఇగ ఈ లోపే విషయము గూడా స్కూలు నుంచొచ్చింది. వచ్చిన తర్వాత తనేం చూపిస్తుందంటే తనకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. దాంట్లో ఫ్లాగ్ డ్రా చేయాలంట. ఫ్లాగ్ గదా! ఈజీగా డ్రా జేయొచ్చు. చాలామంది పార్టిసిపేట్ జేస్తారు గానీ వద్దు అనైతే నేను చెప్పాను. అయితే విషయం అయితే మేడం దగ్గర నుంచి అది డ్రాయింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చిందంట. ఇది ఫిలప్ చేయి మమ్మీ అని జెప్పి నాకైతే ఇస్తుంది. ఈలోగా మీషో నుంచి ఒక 3 శారీస్ అయితే నేను తీసుకున్నాను. ఆ 3 ఒకేసారి వచ్చినాయి. ఎట్లున్నాయి ఏంటి అని చెప్పి ఓపెన్ చేసైతే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే రాగానే ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకుంటే అది మనం రిటర్న్ పెట్టాలా లేదా అనే విషయం కూడా మనకు తెలుస్తాయి గదా! మేము 3 శారీస్ తీసుకున్నాను. ఆ 3 కూడా చాలా బాగున్నాయి. ఇగ పిల్లలు స్కూలు నుంచి రాగానే ఒకసారయితే ఆ బెడ్‌రూమ్ మొత్తం సదిరేశాను. మా సారొచ్చిన తర్వాత అందరం లంచ్ తిన్నాక పిల్లలనైతే ఒక గంట సేపు చదివిచ్చిన తర్వాత మళ్ళీ నైటయితే వాళ్ళిద్దరిని చదివిస్తున్నాను. ఇగ అందరం డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టినా. రేపు బీరకాయ కర్రీ వండడానికైతే బీరకాయలు కట్ చేసి పెట్టాను. చెప్పాలంటే ఇవి రేపటి కోసం ఏం కట్ చేయలేదు. ఈరోజు పచ్చడి చేసినా గదా! పచ్చడి, చపాతీ తినలేమని జెప్పి చపాతీ చేసి బీరకాయ ఫ్రై చేద్దామనంటే మా సార్ అన్నారు గదా! పచ్చడి ఎట్లాగో ఉంది గదా! వేడన్నం వండితే అదే యేసుకొని తిందాము. ఇంకా కర్రీ ఏమొద్దు అంటే నేనవి అట్లనే పక్కన పెట్టినా. రేపైతే బీరకాయ కర్రీ వండుతాను. ఇంకా పాలు తోడేసినా గదా! పాలు తోడేయడంతోనే నా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతది. కిచెన్‌లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఇక ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఇంక కొద్దిసేపు పిల్లలతోని ఆడుకొని వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి. మరి ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.